శ్రీతల రామాయణంలో మల్లొక్క వేషధరణి గెటప్లో ఉన్న అతని పేరు అతని ఊరు మనం కనుక్కుందామండి. అన్న మీ పేరు ఏం పేరు? నా పేరు సీపురిశెట్టి శ్రీనివాస్. ఏ ఊరండి మీది? బాదంపల్లి. వేషధరణ వేసడానికి డబ్బులు తీసుకుంటున్నారా లేకుంటే మీరు ఫ్రీగానే ఈ వేషధరణలో మీరు పార్టిసిపేట్ ఇస్తున్నారా? ఏం లేదు, అట్లేం లేదు. జస్ట్ మన కళ అంతరించిపోకూడదు అనే ఉద్దేశంతో కళలు ఎప్పుడు ఉట్టిపడేలా కొత్త యువత పెడదారి పట్టకుండా యువత చెడు వ్యసనాలకు దూరం ఉండాలనే ఉద్దేశంతో యువకులంతా కలిసి దానికి కొంచెం తోడు సీనియర్లు కూడా మాకు ఇంత తోడ్పాటు అందించడం వల్ల ఇంత మంచి ఈ చిరుతల రామాయణ నాట్య ప్రదర్శన చేయడం జరుగుతుంది. మీ వేషధరణ పేరు ఏంటండి? దేవాంగన. నా వేషధరణ పేరు దేవాంగన. రామాయణంలో దేవాంగన వేషధరణ. అవును. రామాయణంలో పాల్గొనడానికి మీ ఫీలింగ్స్ ఏంటండి? చాలా అద్భుతంగా ఉంది. నేను ఇన్ని రోజులు తెలియదు, ఇదే ఫస్ట్ టైం పాత్ర వేయడం. చాలా సంతోషంగా ఉంది. మన వేషధరణలో మనం ఇంకొక వేషధరణ వేసిన వ్యక్తి మనం ఎక్కడి నుంచి వచ్చిండు ఏందన్న వివరాలు మనం కనుక్కుందాం ఫ్రెండ్స్. అన్న నీ పేరేం పేరు? నా పేరు రాజేశం, మూగ రాజేశం అంటారు. నీ వేషధరణ పేరు? జోకర్. ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మాది అడవి శ్రీరాంపురం, పెద్దపల్లి జిల్లా, మంతిన్ తాలూకా, ముత్తారం మండలం, అడవి శ్రీరాంపురం గ్రామం. అడవి శ్రీరాంపురం గ్రామం. ఇక్కడ మీరు డబ్బులు తీసుకొని వేసరణలు వేస్తున్నారా లేకపోతే మీ సొంతంగానే వేస్తున్నారు ఇక్కడికి వచ్చి? లేదు, నేను మాత్రం ఇక్కడ ఈ గ్రామాల పంటి ఏ గ్రామాలనైనా వాళ్ళు ఫ్రీగా చేసుకొని నేర్చుకొని వేస్తారు, కానీ నేను మాత్రం డబ్బులు తీసుకొని వేస్తాను. మన 4 జిల్లాలలో తిరుగుతాను. మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఇంకెక్కడైనా మనకు వేరే వాళ్ళు ఎక్కడైనా చూసుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో వైరల్ అయిపోతాయి కదా. అవును. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. నా నెంబరు 9949394668. అన్న ఈయన జోకర్ వేషం వేస్తారండి ఫ్రెండ్స్. అయితే ఈయన మనకు ఎక్కడైనా సరే జోకర్ కావాలనుకున్నా కూడా వేసరణలో కథలు చెప్పే దాంట్లో ఇట్లా కావాలనుకుంటే ఇట్లా మన ఈయన ఫోన్ నెంబర్ అయితే చెప్పాడు కదా ఫ్రెండ్స్. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఎక్కడైనా మీ ఊర్లో కానీ ఎక్కడ కానీ మీరు చూసే సబ్స్క్రైబర్స్ మీరు ఎక్కడైనా కానీ మీకు ఇట్లా అవసరం కూడా ఉంటే తన నంబర్ చెప్పిన కాల్ చేస్తే తను అక్కడికి వచ్చేసారండి. ఇది ఒక్కటే కాదు, రామాయణంలో జూకర్ పాత్ర అయినా తీసుకొస్తా, ఏదన్నా భాగవతాలలో వేసినా ఏ భాగవతానికైనా కానీ సహకరించుతా, ఏ పాత్ర అయినా వేయగలుగుతా. కాక ఒగ్గు కథలు, మేటి కథ, కొన్ని ఒగ్గు కథలు చెప్తా, నేను బుర్ర కథలు చెప్తా, ఏ భాగవతం అయినా చేయగలుగుతా నేను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈయన ఎందులోనైనా కూడా పాల్గొని జోకర్ పాత్ర పోషిస్తాడు. మన సిరితల రామాయణంలో వేషధరణ ఉన్న హనుమాన్ని మనం ఇంటర్వ్యూ చేసుకోబోతున్నాం. అన్న మీ ఊరు? మాది బాదంపల్లి గ్రామం. బాదంపల్లి గ్రామము. తోట నారాయణను. నేను ఈ యొక్క ఆంజనేయ పాత్రను పోషించినాను. ఈ యొక్క సిరితల రామాయణంలో చేస్తుంది. ఈ హనుమాన్ వేషధరణ వేయాలని మీరు అనుకున్నారా అంటే వేరే ఇంకా మీకు వేసే వాళ్ళకి ఇట్లా వేసేవారన్నారు. నా మదిలో ఉండే నాయచ నేను కోరుకున్నాడు కరెక్ట్ కాదు అనని నేను సపరేట్ కూకుంటే ఆ యొక్క గురువైన సత్తర్ పంతులు అనని కరీంనగర్ డిస్టిక్ మానుకొండూరు కాన్సెన్స్లా వెల్ది గ్రామము. ఆ యొక్క గ్రామం నుండి ఆయన వచ్చి ఒక 2 సంవత్సరాల క్రితము మాకు ఈ యొక్క రామాయణము నేర్పినాడు. 40 రోజులు నిష్ఠతో నేర్చుకొని చేసినాము. అప్పుడు నాకు కుదరలేదు. ఆ అదృష్టం ఇప్పుడు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ యొక్క ఆంజనేయుని పాత్రకు ఆ యొక్క సత్తర్ పంతులు నువ్వు కావాలి, నువ్వే ఆంజనేయుడు తేవాలని ఖచ్చితంగా నా పేరు చెప్పడం జరిగింది. నేను ఈ రోజుల్లో నెరవేర్చుకున్నాను. ఈ సమాజానికి మీ మెసేజ్ ఏంటంటే? ఈ సమాజానికి అంటే రాను రాను ఈ యొక్క కళలు అంతరించిపోతున్నాయి. అయినా ఈ కళను ఎంతో కొంతకు ముందుకు నడిపించాలని మేము ఈ యొక్క రామాయణ ప్రోగ్రాన్ని ఎంచుకున్నాము. ఓకే అండి. అయితే సిరితల రామాయణంలో మనకు ఇంకొక వేషధరణ, అతని వేషధరణ ఏంటిది అన్నది మనం కనుక్కుందాం ఫ్రెండ్స్. అన్న నీ వేషధరణ ఏంటిది, మీ ఊరు? నా పేరు బెడద సత్తయ్య, బాదంపల్లి విలేజ్ బాదంపల్లి. ఈ బాదంపల్లిలో నాడు 50 సంవత్సరాల కింద మా పెద్దలు వేసిన సందర్భంగా పెద్దలు అన్నంగా ఈని ఈ రామాయణము, ఈ భక్తులు అనేది అంతరించిపోతుంది కాబట్టి మా పెద్దలు వేసింది దాన్ని
చేయడానికి మేము నిశ్చయించుకొని ఈ రావణ బ్రహ్మ పాత్ర నేను వహించి తిని నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని ఇది ఒకటి నిర్ణయించుకొని బాదంపల్లిలో గ్రామ పెద్దలం అందరం ఇది నిర్ణయించుకుంటూ రావణ పాత్రలు నేను తీసుకొచ్చిన నాతో పాటు కొంతమంది అందరం కూడి ఇది 29 మంది మేము నెల రోజులు శిక్షణ తీసుకొని ఇవాళ ఈ రోజుకు 4వ రోజు ఈ రోజుకు ముగిసిపోతుంది నా యొక్క పాత్ర రావణ బ్రహ్మ. అయితే ఇంకా ఊరు ప్రజలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మనం తెలుసుకుందాం. మీ ఆలోచన ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దాని గురించి మనం తెలుసుకుందాం. అన్న నీ పేరేంటిదన్న? నా పేరు మలయాళ తిరుపతి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా బాదంపల్లి గ్రామ ప్రజలే. యువత ఉన్నారు, చిన్న పెద్ద అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఉన్నారు. అయితే ఈ కళలు అంతరించిపోతున్నాయని చెప్పి ఆలోచనతోని గత 2 సంవత్సరాల నుంచి మా గ్రామ పెద్దలు అందరు కలిసి ఈ రామాయణం చిరుతల రామాయణం అని చెప్పి ఆటతోని మన చిన్నోళ్ళకి నేటి భావి తరాలకి ఎలా ఉండాలో, భక్తి అంటే ఏంటో, రాముడు అంటే ఏంది, అసలు మానవులు ఎలా ఉన్నారు, గతం ఏంది, ఫ్యూచర్ ఏంది అని తెలియజేయడం కోసము గ్రామ పెద్దలందరూ నిర్ణయించుకొని గత 2 నెలలుగా ఒక గురువుని కొత్తపేట నుండి రాజేశం గారు అని గురువుతోని వీళ్ళు శిక్షణ పొందినారు. ఎన్ని రోజుల శిక్షణ అన్న? 2 నెలల పాటు శిక్షణ పొందినారు. ఈ శిక్షణలో భాగంగా రోజు సాయంత్రం 8 గంటల నుంచి వాళ్ళు డే అంతా పని చేసుకొని సాయంత్రం 8 గంటల నుంచి 12 గంటల వరకు శిక్షణ పొంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి కారణము గ్రామ పెద్దల సపోర్టు చాలా ఉన్నది. దీన్ని అంతరించిపోకుండా కాపాడడం కోసం, నేటి భావి తరాల కోసం ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఈ పెద్దలందరూ నిర్వహించి యువత చెడిపోకుండా ఉండాలి, యువతకు ఎలా క్రమశిక్షణ ఉండాలో తెలియజేయడం కోసమే ఇది ముందుకు తీసుకొచ్చారు మా గ్రామ పెద్దలు. అయోధ్యలో రాముడు వెలిసినంత పండగ మా బాదంపల్లిలో ఈ రోజున మాకు వెలిసినట్టుగా అనిపిస్తుంది. పెద్దలు చిన్న పెద్ద అందరూ రామభక్తులై ఈ నైట్ అంతా 4 రోజుల పాటు భక్తితోని, అంటే నాటకాలు వేస్తారు, అది చేస్తారు, అది వేరే విషయం. ఇది మాత్రం భక్తితోని చేసుకున్న ఇది పట్టాభిషేకం ఉన్నది, కళ్యాణం ఉన్నది. రేపు ఓడి బియ్యం కార్యక్రమము భక్తులందరూ పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమం చేసేది ఉన్నది. చాలా హ్యాపీగా ఉన్నది. విలేజ్ పీపుల్స్ అందరూ, ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.